ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు మీరు రండి. అమ్మా లక్ష్మి, అత్తయ్య లక్ష్మి. అత్తయ్య ఈ విషయాలు తులసి జానులకి చెప్పొద్దు అన్నారు. నాకేం చెయ్యాలో పాలు పోవట్లేదు. తులసికి కాల్ చేసి ఈ విషయం చెప్తాను. ఆ 10 లక్షలు దొరికితే అత్తయ్య కిడ్నీ ఇవ్వకుండా ఆపగలం, మావయ్య గారి ప్రాణాలు కాపాడగలం. చెప్పు తులసి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఘోరం జరిగిపోయింది తులసి. తలకి గట్టి దెబ్బ తగలడం వల్ల మేజర్ అయ్యి చాలా బ్లడ్ లాస్ అయింది. అతనికి సర్జరీ చేస్తే తప్ప బ్రతకడం కష్టమమ్మా. దానికి అవసరమైన ఫీజు 10 లక్షలు మీరు కౌంటర్లో కట్టేస్తే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం. ఏమండి, నా కిడ్నీ తీసుకొని మా ఆయన ఆపరేషన్కి అవసరమైన ఆ డబ్బు ఇప్పించండి అమ్మా. ఈ విషయాలేవి అత్తయ్య నీతో చెప్పొద్దంది, కానీ నాకేం తోచట్లేదు తులసి. మావయ్య బ్రతకాలన్నా, అత్తయ్య కిడ్నీ ఇవ్వకుండా ఆగాలన్నా 10 లక్షలు కావాలి ఇప్పుడు. అందుకే తులసి, త్వరగా ఏర్పాటయ్యేలా చూడు. అత్తయ్యని నేను ఎలాగోలా ఆపే ప్రయత్నం చేస్తాను. దేవుడా, నువ్వే మా వాళ్ళని కాపాడు తండ్రి. నాన్న బతకాలన్నా, అమ్మ కిడ్నీ ఇవ్వకుండా ఉండాలన్నా 10 లక్షలు కావాలి. హలో హలో సార్, నేను తులసిని మాట్లాడుతున్నా. చెప్పు తులసి, చెప్పు తులసి. మిమ్మల్ని ఎలా అడగాలో తెలీదు. నాకు అర్జెంటుగా ఒక 10 లక్షలు కావాలి సార్. 10 లక్షలా? ఏదో 10,000 అన్నట్టు సింపుల్గా అడిగేశావు. సార్, మా నాన్నకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారు సార్. వెంటనే ఆయనకు ఆపరేషన్ చేయాలి సార్, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అంట సార్. సార్ ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ అమ్మా, జరిగింది విచారించడం తప్ప నేనేం చేయలేను. సార్ ప్లీజ్ సార్, అలా అనకండి సార్. డబ్బులు లేక మా అమ్మ తన కిడ్నీ అమ్మడానికి సిద్ధమైంది సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. చూడు తులసి, నువ్వు జాయిన్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే నీకు అడ్వాన్స్ కూడా ఇవ్వలేను. అందులోనూ 10 లక్షలంటే అది జరగని పని. సార్, వాళ్ళ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను సార్. మా నాన్నకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను సార్. సార్ సార్, మీరు అప్పగానైనా ఇవ్వండి సార్. నేను వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను సార్. చూడు తులసి, ఇది వడ్డీ వ్యాపారం కాదు. ఒకవేళ నీకు అడ్వాన్స్గా ఇవ్వాలనుకున్నా 50,000 కంటే ఎక్కువ ఇవ్వలేం. అది కూడా ఎండి గారిని అడిగి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. మరీ అర్జెంట్ అంటున్నావు కాబట్టి 1 లక్ష వరకు అరేంజ్ చేయగలను. అంతకు మించి కుదరదు. సార్ అమ్మా, మావయ్య, మావయ్య,
నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి మామయ్య. ఏంటి? నాన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారు. ఆపరేషన్ చేయాలి మామయ్య. ప్లీజ్ మామయ్య, మామయ్య ప్లీజ్, మా నాన్న ప్రాణాలు కాపాడండి మామయ్య. 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా లేవు ఇంట్లో. మామయ్య మీకు దండం పెడతాను మామయ్య. నేను మీ మీద ఆశలు పెట్టుకున్నాను, దయచేసి కాదనకండి. ఆయుష్ ఉంటే మీ నాన్న ఎలాగైనా బతుకుతాడు, లేదంటే ఎన్ని లక్షలు పెట్టినా పోతాడు. నిండా ఆయుష్యమని ఆ దేవుణ్ణి మొక్కుకో. మావయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య, దయచేసి అర్థం చేసుకోండి మావయ్య. ఏయ్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మావయ్య సార్, థ్యాంక్ యూ. సార్, విశ్వ పరిస్థితి ఏంటి? పాపం ఇంకా ఎన్ని రోజులు లోపలే ఉండాలి? ఇప్పుడు తనెందుకు గుర్తొచ్చాడు నీకు? ఇందాక ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటే. చూడు జాను, మన అనుకున్న వాళ్ళు మనసులో ఉండాలి, తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉండాలి. విశ్వ తప్పు చేశాడు కాబట్టే మొన్న అరెస్ట్ అయ్యాడు, రేపు సస్పెండ్ అవుతాడు, డీబార్ కూడా అవుతాడు. డిబారా? పాపం టాపర్ సార్ వాడు, డిబార్ అవ్వడం ఏంటి? టాపర్ అయినా టాపెస్ట్ అయినా తప్పు చేయనంత వరకే. వాడు తప్పు చేశాడంటే నేనిప్పుడే కాదు సార్, ఎప్పటికీ నమ్మను. జాను, అంత నమ్మకం ఏంటి తన మీద నీకు? సార్, మన పెళ్ళై ఒక 3 నెలలు అవుతుంది. ఈ చిన్న జర్నీలోనే మీరేంటి, మీ ఇష్టాలేంటి, దేనికి బాధపడతారు, దేనికి ఆనందిస్తారు అని అన్నీ తెలిసిపోయినాయి నాకు. మరి అలాంటిది విశ్వ నాకు 3 ఏళ్లుగా తెలుసు.